బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి టీడీపీ హయాంలో అనేక కార్యక్రమాలను చేపడితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక బడుగు బలహీన వర్గాల అభ్యుదయ కార్యక్రమాలను నిర్వీర్యం చేసి పేదల ప్రభుత్వంగా ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇసుకపాలెం గ్రామంలో పర్యటించిన ఆయన ప్రతి గడపకు తిరుగుతూ వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ రానున్న ఎన్నికలలో టీడీపీ గెలుపుకు తగిన ఆవశ్యకత తెలియజేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇసుకపాలెం, పుంజులూరుపాడు గ్రామాలలో పర్యటిస్తున్న సమయంలో ప్రజల నుండి వస్తున్న విశేష ఆదరణ, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యక్తమవుతున్న వ్యతిరేకతలతో వైసీపీ ప్రభుత్వం ఎంతలా వైఫల్యం చెందిందో అన్నది తేటతెల్లమవుతుందన్నారు. మంత్రిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో వరదల సమయంలో ప్రజలు అతలాకుతలమైతే పట్టించుకున్న పాపాన పోని వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి అని మండిపడ్డారు. కాసులు దండుకోవడం తప్ప ప్రజా ప్రయోజనార్థ కార్యక్రమాలను చేపట్టిన దాఖలాలు లేవని పేర్కొంటూ అలాంటి ప్రజాప్రతినిధి అవసరమా అన్నది ప్రజలంతా గుర్తెరగాలన్నారు. కార్పొరేషన్ ద్వారా 162 ఎకరాలు కొని వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక కుటుంబానికి ఎకరా ఇచ్చేసాం. ఈరోజు విలువ ఎంత? 15 లక్షల నుంచి 20 లక్షలు. 15 లక్షల నుంచి 20 లక్షలు. ఇటు ఇసుపాళెం, సర్వేపల్లి ఈ గ్రామస్తులందరికీ అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసాం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ మూతేసేసారు కదా, ఎస్సీ సప్లాన్ లేదు కదా. ఈ వరదలు వస్తే, తుఫాను వస్తే ఎస్సీలకి బీసీలకి పరిహారం లేదు కదా. ఓన్లీ గిరిజనులు, అది కూడా కోత. మేము 4,000 ఇస్తే 2,500. నీకు ఈ అగ్రికల్చర్ మినిస్టర్ పరిస్థితి ఏంటంటే సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టుకోవాలా. మన ఎవరో మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అంటే నో, మినిస్టర్ ఫర్ మనీ కల్చర్ అని చెప్పాయంట. అంటే అగ్రికల్చర్ ఎట్టా చేత కాదు, వ్యవసాయం అంటే తెలియదు, చెంగు అంటే తెలియదు, కలుపు తీయటం అంటే తెలియదు, దుక్కి అంటే తెలీదు, ఎల్ దుక్కి, రొంపి దుక్కి తెలియదు ఆయనకి. క్యాష్ లెక్క పెట్టుకునేది ఒక్కటే తెలుసు. దాంట్లో కూడా ఇప్పుడు పెద్ద స్మార్ట్ మీటర్స్, అగ్రికల్చర్ స్మార్ట్ మీటర్స్లో కూడా భారీ కుంభకోణం ఉంది ఈ నేతృత్వంలో. ఇప్పుడు నిన్న ఆసరా అని చెప్పేసి మహిళలకి అక్కడేమో జగనన్న నేను బటన్ నొక్కుతాను మీ అకౌంట్లో పడిపోతాను, ఇక్కడేమో మీరు కాకాని మీటింగ్కి పోకపోతే కావు అని అరవాల్సిందేనో, ఒక్కరికి డబ్బులు రావు. అక్కడికి వస్తే గ్రూపులో ఆ పొదుపు లక్ష్మి గ్రూప్స్లో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు అక్కడికి రావాలంట. అందరూ వస్తేనే డబ్బులు అంట, లేకపోతే లేదంట. ఆడికి పోవటం, వాళ్ళందరినీ ఆడ కూర్చోబెట్టడం, చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం. వాళ్ళు నాయన మీ ముఖం చూడలేకుండామని మధ్యలో లేచి పరిగిస్తూ ఉన్నారు. అది పరిస్థితి. అయ్యా సర్వేపల్లి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. నేను ఒకటే మాట అడుగుతుండా, ఇక్కడ సర్వేపల్లిలో సిపిడబ్ల్యూ స్కీమ్ పెట్టాం. అప్పటి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆయన నాగం జనార్దన్ రెడ్డి తీసుకుని వచ్చాం. 61 గ్రామాలు, దాదాపు 23 పంచాయతీలకి అక్కడ ప్యూరిఫై చేసి మినరల్ వాటర్తో సమానంగా డ్రింకింగ్ వాటర్ గ్రామాలకు సప్లై చేశాం. తమరు వచ్చారు, మూసేశారు. ఇప్పుడు క్యాన్లు పెట్టి కొనుక్కుంటున్నారు. అక్కడ పొదలకూరులో 4,90,00,000తో మెగా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టించా 30 పంచాయతీలకి. తమరు వచ్చారు, మూసేశారు. మీరు మంచి కార్యక్రమాలు మోస్తారు. అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు, మినరల్ వాటర్ స్కీమ్స్, ఇటువంటి అంటే తమరికి ఇష్టం లేదు. కానీ తవ్వకుండానే ఆకు తీసి 10 కోట్లు 11 కోట్లు నక్కల కాలంలో తినేయటం. ఈ నియోజకవర్గం నీ 4.5 సంవత్సరంలో 150 కోట్లు కాలువల్లో పూడిక తీసేనని చెప్పి వాళ్ళ చేత ఓట్లు ఎంచుకొని తినేసావు.